హాయ్ అండి. బోటి గోంగూర కర్రీ చేసుకుందాం. చూడండి, బోటి అంటే నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేను చిన్నప్పుడు మా అమ్మ బోటి చేస్తుంటే, మా నాన్నగారు బోటి తీసుకొస్తే మా అమ్మ చేస్తుంటే నేను దగ్గరే కూర్చునేదాన్ని. అదేంటో కొంతమంది బోటి వాసనకి ఇష్టం ఉండదంటారు. నాకైతే ఆ వాసన కూడా చాలా ఇష్టం. నేను మా అమ్మ చేస్తుంటే దగ్గరే కూర్చునేదాన్ని. మా చెల్లికి అయితే అసలు ఇష్టం ఉండేది కదండి. మా అమ్మ బోటి చేస్తుంటే ముక్కు మూసుకొని పక్క పోయేది. ఎప్పుడు తినేది కూడా కాదు మా చెల్లి. నేనైతే తినేదాన్ని, మా అన్న నేను ఇష్టంగా తినేవాళ్ళం. ఇప్పటికీ మా అన్నకే నాకు చాలా ఇష్టం బోటి గోంగూర అంటే. బోటి అంటే తలకాయ అన్న చాలా ఇష్టం అండి. మా అన్న కూడా అత్తమాట తెచ్చుకుంటాడు, మేము కూడా తెచ్చుకుంటాం. చూడండి, ఇలాగా బోటి తెచ్చుకుని నీట్గా శుభ్రం చేసుకోవాలండి. వేడి నీళ్ళు వేసుకుని శుభ్రంగా చాకెట్టి ఓకేస్తే అంత వచ్చేద్ది. శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్నాక మనం మరో పక్కన గోంగూర కూడా నీట్గా శుభ్రం చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఇలా బాండి పెట్టుకుని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత బోటి వేసుకోవాలండి. బోటి వేసి ఇలా వేయించుకోవాలి బాగానే. మరో పక్కన గోంగూర కూడా చూడండి ఉడికిపోతుంది. ఇది పుల్ల గోంగూర అయితేనే బాగుంటుందండి బోటి గోంగూరకే. చూడండి, ఇలా మగ్గ పెట్టుకుంటే సరిపోద్ది. మనం కుక్కర్లో ఏం పెట్టుకోవసరం లేదు. లేదైతే కుక్కర్లో పెట్టకుండానే ఉడికిపోద్ది. తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకోవాలండి. ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలండి. ఈ వాటర్కే ఉడికిపోద్ది. లేదే ముదరదైతే మనకు కొంచెం కుక్కర్లో పెట్టుకోవాలి. ముదరదైనా కూడా మా అమ్మ అయితే కుక్కర్లో పెట్టేది కదండి. అప్పుడు కుక్కర్లు కట్టలేవు మేము చిన్నప్పుడు. మా అమ్మ కుక్కర్లో కట్ట పెట్టేది కదా, ఇలాగే వండేసేది. మా నాన్నమ్మ అయితే మట్టి దాకలో ఉండేది. చుండలాగా ఉడుకు పట్టాక కొంచెం మనం తర్వాత గోంగూర వేసేసుకోవచ్చు. గోంగూర కొంతమంది ఆకులు పైన వేసేస్తారు, అలా కూడా వేసుకోవచ్చు. కాకపోతే మనకి ఆకులు తగలకుండా ఉండాలంటే ఇలా పేస్ట్లా చేసుకుని వేసుకోవాలండి. పప్పు గుత్తో కొంచెం ఇలా నలుసుకుంటే మెత్తగా అయిపోద్ది. కొద్దిగా గరం మసాలా కూడా వేసానండి నేను. రైస్లోకి చాలా బాగుంటుంది. రైస్లోకి రోటీలోకి కూడా బాగుంటుందండి. చూడండి, ఇలా ఉడికితే సరిపోద్ది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మా లక్కీ కిచెన్కి సపోర్ట్ చేయండి.